కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మహోన్నతమైన నీ సంకల్పంలో ముడిపడిన మా బ్రతుకులు ఒక బృహత్తరమైన ఆలోచనలతో భూమి మీదకి అడుగు పెట్టబడ్డాయి. మా బ్రతుకులు అడుగు పెట్టబడిన మా జీవితాలు నీ యొక్క ఆలోచనలకు, నీ ఉద్దేశాలకు నా బ్రతుకులను అనుకూలపరుచుకుంటూ మా మీద మోపబడిన బాధ్యతలను పూరించి నీవు అనుకున్న ఆశయాలను పండించి తిరిగి నీ ఉండే మహోన్నతమైన మహా భాగ్యాన్ని అందుకునే దిశ వైపుగా బ్రతుకులను ముందుకు నడిపించుకున్నట్లు కృప చేయండి. వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుతూ, ఈ సమయంలో విలువైన నీ మాటలు నీ పిల్లలతో పంచుకుని పోవచ్చుండగా సమయోచితమైన జ్ఞానము, అలాగే ఆత్మ సహాయము, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రేమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మనందరికీ ఈ యొక్క మరొక నూతన ఈ చల్లటి రాత్రికాల సమయంలోనికి మనల్ని నడిపించిన తండ్రి అయిన దేవత దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు కూడా ఒక విలువైన సంగతిని నేర్చుకుందాం. దేవుడు ప్రతి విషయంలో, ప్రతి ఆలోచనలో మనకు తాను ఎన్నో విషయాలతో మన బ్రతుకులను నింపుకోవాలి, ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాల్సిన అత్యవసరమైన ఆలోచన మన మీద ఉంది. కాబట్టి మరి నిన్నటి దినాన లేదా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ప్రపంచవ్యాప్తంగా, ఒక చోటు అనేది కాదు, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మదిన వేడుకను జరుపుకుంటున్న సందర్భం. జన్మదినాన్ని జరుపుకోవద్దని చెప్పట్లేదు, క్రిస్టమస్ చేసుకోకూడదని చెప్పట్లేదు. కానీ క్రీస్తు జన్మదినాన్ని, క్రీస్తు యొక్క రాకడ ఉద్దేశాన్ని, పరమార్థాన్ని తెలుసుకునే ఆలోచనలు కలిగి ఉండవలసిన బాధ్యత దేవుని పిల్లలంగా మన మీద ఉంది. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముందన్న సంగతి ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకునగలుగుతూనే సమాజానికి క్రీస్తు యొక్క రాకడ పరమార్థాన్ని వివరించగలుగుతాం. అదే మనకు అర్థం కాకపోతే, ఆ విషయమే మనకు తెలియకపోతే ఇప్పటికీ మరి ప్రతి సంవత్సరం చేసుకుంటున్న దాంట్లో అర్థం ఉండదు. కాబట్టి దాని విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరత, బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు అంశంగా మీరు రాసుకునగలిగితే, క్రీస్తు దగ్గరికి నడిపించే నక్షత్రానివా, అంశంగా మీరు రాసుకునగలిగితే క్రీస్తు దగ్గరికి నడిపించే నక్షత్రానివా. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట, ఈ 2023 సంవత్సరాల కిందట మనుషుల యొక్క బ్రతుకులను, మనిషి యొక్క జీవితాలను ప్రక్షాళన గావించడానికి ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట తండ్రి అయిన దేవుడు పంపించాడు. మనుషుల బ్రతుకులను పునీతం చేసి మనుషుల బ్రతుకులను మహోన్నతమైన లోకానికి నడిపించడానికి 2000 సంవత్సరాల కిందట ఆయన వచ్చాడు. ఆయన భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఆయన మనలాంటి ఆకారాన్ని ధరించుకొని ఒక ఇశ్రాయేలు దేశంలో, ఒక మామూలు చిన్న గ్రామంలో, బెత్లెహేము అనే గ్రామంలో జన్మించడం, లేదా బెత్లెహేము గ్రామంలో ఆయన రావడం అనేది మనం చూస్తాం. ప్రియులారా, ఆ బెత్లెహేము అనే గ్రామంలో పుట్టిన యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడన్నది
ఈరోజు ప్రపంచ మానవాళికి మనం ఏం మెసేజ్ ఇవ్వాలి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మనను ఏం చేయమన్నాడు అనేది ఆలోచించకుండా పండుగ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కానీ అసలు క్రీస్తు ఎందుకు జన్మించాడు, ఎందుకు రాగలిగాడు అన్నది ఆలోచించలేకపోయారు. అంటే మన పైన ఉన్న బాధ్యత మనం గుర్తించుకోలేకపోయాం. మన పైన ఉన్న బాధ్యత మనం గుర్తించుకోలేకపోయాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఇప్పుడు రెండో రాకడకు సిద్ధమవుతున్న లేదా సిద్ధపడిన రోజులు. ఈరోజు ప్రపంచమంతా మొదటి రాకడ కాడ కూర్చుంది, మొదటి రాకడ పండుగను జరుపుకుంటుంది. కానీ ప్రభుల వారు ఇప్పుడు ద్వారం వద్ద నిలిచి ఉన్నాడు. అంటే ఏ క్షణానైనా క్రీస్తు రావచ్చు. మొదటి రాకడ గురించే అర్థం చేసుకోలేని, మొదటి రాకడ గురించే పరమార్థాన్ని తెలుసుకోలేకుండా పండుగను ఆచరిస్తున్న ఈ సమాజానికి ఇక క్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి అవగాహన లేనప్పుడు, ఆ మొదటి రాకడ యొక్క పరమార్థాన్ని సమాజానికి తెలియజేయవలసిన బాధ్యతలో ఉండవలసిన మనం ఆ రాకడ మొదటి రాకడ కానీ కూర్చుంటే ఆయన రెండో రాకడకు సిద్ధమై ఉన్నాడు. మరి రెండో రాకడకు సిద్ధపడేది ఇప్పుడు మనల్ని మనం ఎప్పుడు ఆయత్తపరచుకుంటాం? రెండో రాకడకు సిద్ధపరచుకునేది ఎప్పుడు? అది ఎప్పుడు జరుపుకుంటాం? రెండో రాకడ గురించి ఆలోచించేది ఎప్పుడు? రెండో రాకడ గురించిన అవగాహన ఎప్పుడు తెలుసుకుంటారు? మొదటి రాకడ కన్నా కూర్చుంటే నేను అంటున్నది, రెండో రాకడకు సిద్ధమయ్యాడు, ద్వారం వద్ద నిలుచున్నాడు. ఎప్పుడు ఏ క్షణానైనా రావచ్చు. కానీ మొదటి రాకడ కానీ ఆలోచిస్తున్నారు. మొదటి రాకడ గురించిన అవగాహన ఇంకా క్లారిటీకి రాలేదు. ఆయన రెండో రాకడకు సిద్ధమై ఉన్నాడు. అది ఎప్పుడు తెలుసుకుంటారు? ఈ రాకడ గురించిన పరమార్థాన్ని ప్రపంచ మానవాళికి తెలియజేయాలన్నది అతి ప్రాముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే పాపపంకిలమైన మనుషుల జీవితాలను యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క శిల్వ యాగం చేత మనుషుల యొక్క జీవితాలను పునీతం చేసే ఒక అద్భుతమైన అవకాశం ప్రపంచానికి అనుగ్రహించాడు. ఒక వరంగా ఆయన ద్వారా ఆ మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలి, ఆయన ద్వారా మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడాలని ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి ఇచ్చిన గొప్ప భాగ్యం. మరి ఆ క్రీస్తు దగ్గరికి నడిపించే ఆలోచనలో మనం ఉన్నామా? ఆ రాకడ విషయాన్ని సమాజానికి తెలియజేసి ఆయన దగ్గరికి నడిపించేవారుగా మనం ఉండగలిగాము? అదేం చేయట్లేదు మనం ఇప్పుడు. ఒక సందర్భాన్ని, ఒక విషయాన్ని మీకు చూపించుకుంటూ ముందుకు వెళ్దాం. చూడండి, ఇక యేసుక్రీస్తు బెత్లెహేము గ్రామంలో పుట్టాడండి. ఆయన పుట్టినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది. అది ఆయన నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూచి జ్ఞానులను ఆ నక్షత్రం క్రీస్తు దగ్గరికి నడిపించిన వైనం మనం చూస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, రాజైన హెరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఏమండి 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం, తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. 9వ వచనంలో, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి, ఆ నక్షత్రం అంట, వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నక్షత్రం నడిచెను. 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి ఆనందం లేదా అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, 11వ వచనం, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆ మహానుభావుని యేసుక్రీస్తు ప్రభువారిని
పూజించి తమ పెట్టెలు ఇప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఏదేది సమర్పించారు? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏ కానుకలు తీసుకొచ్చారు? బంగారు, సాంబ్రాణి, బోలం. ఎంతమంది జ్ఞానులు? ఎంతమంది అండి? ఎంతమంది జ్ఞానులు అనుకుంటుంది సమాజం? ఎందుకంటే 3 కానుకలు ఉన్నాయి కాబట్టి ముగ్గురే జ్ఞానులు వచ్చింటారని అనుకుంటున్నారు. అక్కడ ముగ్గురని చెప్పలేదు, కానుకలు 3. ఆ 3 కానుకలు ఒక్కొక్కరు ఎన్ని తెచ్చారన్నది తెలియదు. ఒక్కొక్కరు 2 తేవచ్చు, ఒక్కొక్కరు 3 తేవచ్చు. ఎంతమంది అన్నది అక్కడ మెన్షన్ చేయలేదు. కానీ కానుకలు 3 అన్న ఆలోచనతో ఏమని చెప్పేస్తారంటే ముగ్గురు జ్ఞానులు అనేస్తారు. లేదు ఇక్కడ ముగ్గురు అని లేదు. ఇక్కడ కానుకలు 3, బోలము, బంగారము, సాంబ్రాణి. ఇవి తీసుకురావడంలో ఎవరు ఎన్నెన్ని తెచ్చారన్నది విషయము ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎంతమంది అని చెప్పలేదు. మొత్తం పైన జ్ఞానులు అనే బహువచనం ఉపయోగించారు కాబట్టి ఎంతమంది అనేది లీస్ట్ ఇక్కడ మనకు లేకున్నా ముగ్గురు అని చెప్పడం ఇది బాధాకరమైన విషయం. అయితే ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే ప్రియులారా, ఆ నక్షత్రము తూర్పు దేశంలో వారు నక్షత్రమును చూచి ఆ నక్షత్రము శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. అంటే యేసుక్రీస్తు దగ్గరికి ఒక నక్షత్రము జ్ఞానులను నడిపించింది. ఇది మనం ఆలోచించేది. జ్ఞానులను యేసుక్రీస్తు దగ్గరికి నడిపించింది ఒక నక్షత్రం. ప్రియమైన దేవుని వారలారా, ఒకరోజు నక్షత్రము జ్ఞానులను క్రీస్తు దగ్గరికి నడిపించగలిగితే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఈరోజు క్రైస్తవులమైన మనం, దేవుని పిల్లలమైన మనం ఈరోజు మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో మనమే నక్షత్రాలుగా మారి, మనమే స్టారుగా మారి అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించాలన్నది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక. ప్రేమైన దేవుని వారలారా, ఆ రోజు జ్ఞానులను నక్షత్రం క్రీస్తు దగ్గరికి నడిపిస్తే ఈరోజు మీరే నక్షత్రాలుగా లేదా మీరే నక్షత్రాలుగా పోలిన వారై అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించేవారుగా ఉండాలన్నది ఆ పరమ తండ్రి ఉద్దేశం. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఏ విధంగా అయితే జ్ఞానులను నడిపించిందో, ఈరోజు యేసుక్రీస్తును ఎరిగిన వారుగా, దేవుని పిల్లలంగా మీరు చేయవలసిన బాధ్యత, మీరు చేయవలసిన పనులు ఏంటంటే, నాయన మీరే నక్షత్రాలుగా మారిపోవాలి క్రీస్తు దగ్గరికి నడిపించడానికి అనేకులను అనేది పరమ తండ్రి ఉద్దేశం ఇది. కానీ ఎంతమంది ఈరోజు దేవుని పిల్లలంగా క్రీస్తు దగ్గరికి నడిపించే నక్షత్రాలుగా మనమే నిలబడగలిగాం చెప్పండి? గుండెల మీద చేతులు వేసుకోగలిగితే క్రీస్తు దగ్గరికి నేను ఇంతమందిని నడిపించాను ఇప్పటికీ అని చెప్పే ధైర్యం మనకుందా చెప్పండి ప్రియులరా? ఒక నక్షత్రం జ్ఞానులు నడిపించినప్పుడు ఈరోజు నీవే నక్షత్రంగా మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ అద్భుతమైన విషయాన్ని మనం చూడగలిగితే ఆయన అద్భుతమైన ఆలోచన ఇప్పటిది కాదండి. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి రాకముందే మన గురించి అద్భుతమైన ఆలోచనలు కలిగిన వాడు. మనం నక్షత్రాలుగా మారాలి. నా పిల్లలు, భూమి మీద ఉన్న నా పిల్లలు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, ఎప్పుడు ఆయన అనుకున్నాడు మన గురించి అనేది మనం చూస్తే ప్రియులరా, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే, దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే, ఎవరు ఈ బుద్ధిమంతులైతే? బుద్ధిమంతులు అనేది అందరికీ సంబంధించింది కాదు ప్రేమైన దేవుని వారలారా. లోకంలో ఉన్న వారందరి గురించి మాట్లాడుతున్న మాట కాదు ఇది. కేవలం దేవుని పిల్లలుగా క్రీస్తును విశ్వసించిన వారుగా ఉన్నారు చూశారు, వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఇది. వాళ్ళని గురించి మాట్లాడుతున్న మాట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై, చూశారా, ఈ బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు.
నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రము వలె నిరంతరం ప్రకాశించెదరు. వారు నక్షత్రము వలె అన్నాడండి. అండర్లైన్ చేసుకుంటే వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించాలి అని కోరుకున్నాడండి. అంటే నీవే ఒక నక్షత్రముగా మారిపోవాలి. ఆ రోజు ఒక నక్షత్రము జ్ఞానులను నడిపించింది కదా క్రీస్తు దగ్గరికి. ఈరోజు నీవే ఒక నక్షత్రంగా మారి అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించే ఒక స్టారుగా నీవు నిలబడాలని దేవుడు కోరుకున్నాడండి. అద్భుతమైన ఆలోచన అండి ఇది. చూసారా, నీ గురించి ఎంత ఉన్నతంగా ఆలోచించాడా దేవుడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలకు మనకు అవినాభావ సంబంధం ఉంది. వాటికి మనకు మధ్య సంబంధం ఉంది. ఆ రోజు ఒక స్టారును చూపించి మీరే స్టారులుగా నిలబడాలి. అనేకులను నా వైపు నడిపించే స్టార్లు మీరు, అనేకులను నా దగ్గరికి నడిపించే నక్షత్రాలుగా మీరు మారిపోవాలని దేవుడు కోరుకుంటే, ఈరోజు క్రైస్తవులు ఏం చేసుకున్నారు తెలుసా? ఇండ్ల మీద స్టార్లు పెట్టుకున్నారు. ఎంత విచిత్రం చూడండి. అప్పుడు తెలుస్తుందండి ఎవరు క్రైస్తవులు గారు అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే క్రిస్టమస్ వేళల్లోనే తెలుస్తుంది. ఎప్పుడు ఊర్లలో తెలియకపోవచ్చు. పట్టణాలలో కిరాయికి ఉన్నాం అనుకోండి, మనం కొత్త కిరాయికి ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది. అంటే పక్కోడు క్రైస్తవుడా కాడా అనేది మనకు తెలియదు అన్ని రోజులు. కానీ క్రిస్టమస్ వేళలో నవంబర్ వేళ లేదా నవంబర్ మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ప్రతి ఇంటి మీద ఎవరైతే క్రైస్తవులు అయ్యారో వాళ్ళ ఇంటి మీద దాదాపు స్టారు వెలుగుతుంటుంది. అప్పుడు మనం అనుకుంటాం, అరే నా ఇంటి పక్కన నా క్రైస్తవుడు ఉన్నాడు అన్న సంగతి స్టార్ను చూసి మనం ఏం చేస్తాం అప్పుడు అనుకుంటాం. అంటే అంతకుముందు వాడు క్రైస్తవుడు అన్న సంగతి తెలియదు, నీవు క్రైస్తవుడు అన్నది వానికి తెలియదు. మిద్ద మీద ఆ యొక్క స్టార్ను చూసి అరే వీళ్ళు క్రైస్తవులా, వీళ్ళు కూడా క్రైస్తవులదని మనం అప్పుడు అనుకుంటామండి. అంతకుముందు మాత్రం కనుక్కో. చూశారు అసలు ఎంత వ్యాపారం జరుగుతుందండి ఈ స్టార్ విషయాలలో. మిద్ద మీద పెడుతున్న ఈ స్టార్లు, ఇంటి మీద స్టారు పెడుతున్న ఈ వ్యాపారం ఎంత బిజినెస్గా మారిపోయిందో, అసలు ఎందుకు పెట్టవలసి వచ్చింది, దాని యొక్క ఉద్దేశం ఏంది, దేవుడు కోరుకున్న ఆలోచన ఏంటి, ఇవన్నీ ఏం చూడలేదండి క్రైస్తవులు. అది ఎవడు ప్రవేశపెట్టాడో ఇంటి మీద స్టార్ పెట్టాలని, దేవుడు ఉద్దేశం అదా? కాదు కదా. నీవు నక్షత్రంగా మారాలనేది దేవుడు ఉద్దేశం అయితే ఇంటి మీద స్టార్ పెట్టావు. ఎవరు చెప్పారు నీకు? బైబిల్లో ఉందా? ఏదో మొదటి శతాబ్దం క్రైస్తవులు చేశారా ఇంటి మీద స్టార్ కట్టండి అని? చేయలేదు కదా. మరి నీవేంటి ఈరోజు ఇంటి మీద స్టార్ పెట్టావు? నీవు స్టార్గా కావాలి, నీవు నక్షత్రానిగా కావాలని దేవుడు కోరుకుంటే, దేవుడు ఉద్దేశిస్తే నీ బ్రతుకులో ఆ గుణాలేవి? నక్షత్రానికున్న గుణాలు ఏంటో తెలుసా ప్రియులరా? నక్షత్రానికున్న పనులేంటో తెలుసా? చూడండి, నక్షత్రానికున్న పనులేంటో, నక్షత్రాలతో ఎందుకు పోల్చుతున్నాడో. నక్షత్రాలను లేదా జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చూడండి, జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అంటున్నాడు. జ్యోతులతో మనల్ని ఎందుకు పోల్చుతున్నాడు? నక్షత్రాలతో ఎందుకు పోల్చుతున్నాడు మనల్ని? నక్షత్రాలకు మనకున్న సంబంధం ఏంటి? వాటికున్న పని, వాటికున్న ఆలోచన ఏంటో ఆదికాండం 1:15 చూడండి. దానికి ఉన్న పని ఏంటో, దానికి ఉన్న పనులేంటో, వాటికున్న గుణాలేంటో నక్షత్రాలకు. ఆదికాండం 1:15 అండి. భూమి మీద, ఆదికాండం 1:15 భూమి మీద వెలుగిచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కానీ పలికెను. ఆ ప్రకారము ఆయను 16 దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి ఏలుటకును పెద్ద జ్యోతిని, రాత్రి మేలుటకు చిన్న జ్యోతిని నక్షత్రంలోని చేసెను. ఆ భూమి మీద వాటి పని ఏంటంటే భూమి మీద వెలుగిచ్చుటకు. అంటే ఒక సూర్యుడు కూడా నక్షత్రమేనండి. మనకు కిందికి కనబడుతున్నాడు కాబట్టి పెద్దగా కనబడుతున్నాడు, మనకు దగ్గర ఉన్నాడు కాబట్టి పెద్దగా కనబడుతున్నాడు. నక్షత్రాలు చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి చిన్నగా కనబడుతున్నాయి. నక్షత్రం, సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. వాటి పని ఏంటంటే భూమి మీద వెలుగు ఇవ్వడం. వేటి పని? నక్షత్రాల యొక్క పని. నక్షత్రాల యొక్క పని భూమి మీద వెలుగు ఇవ్వడం. మరి నక్షత్రాలను పోలిన వారై ఉండాలని అంటున్నాడంటే ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా? మనం కూడా నక్షత్రాల్లో వెలుగాలి, వెలుగును ఇవ్వాలి.
మరి వెలిగిస్తున్నామా? వెలుగుతున్నామా? ఏమండి, ఒక స్టార్లో వెలుగుతున్నామా? ఒక స్టార్గా వెలుగుతూ అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించి ఒక నక్షత్రాన్నిగా వెలుగుతున్నావా? నువ్వు ప్రకాశిస్తున్నావా? ఆ ప్రకాశం నీలో ఉందా? బుద్ధిమంతులైతే అన్నాడు, నువ్వు క్రీస్తును ధరించుకున్నవాడవైతే, యేసుక్రీస్తులోనికి వచ్చినవాడవైతే, ఒక స్టారుగా నువ్వు అనేకులను నడిపించేవాడివి క్రీస్తు దగ్గరికి. నేను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశమే ఏంటో తెలుసా? చీకటిలోనున్న నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను పిలిచి నిన్ను వెలిగించాడు. ఎవరు? దేవుడు. పేతురు 2:9 ఉంటుంది, ఓకే రాసుకోండి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచి మనల్ని వెలిగించాడు. ఎలా వెలిగించాడు? ఒక నక్షత్రంలో వెలుగాలి, వెలుగునిచ్చేవాడిగాని ఉండాలని చీకటిలోనున్న మనల్ని వెలిగించాడు మనల్ని దేవుడు. మరి వెలిగిస్తుంటే ఈరోజు వెలిగించిన దేవుడికి ఈరోజు వెలుగును ప్రకాశించి అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించేదానివిగా వాడివిగానే ఉన్నవా? నిన్ను వెలిగించాడు దేవుడు ఒక నక్షత్రంలా వెలిగివ్వాలని. మరి నీవేం చేస్తున్నావు? లోకంలోనికి వెళ్ళిపోయి ఆరిపోయావు. లోకంలోనికి వెళ్ళి ఆరిపోయావు. లోకంలోనికి వెళ్ళి ఆరిపోయి ఏమంటావు? ఏమని పాట పాడతారు తెలుసా? ఆరిపోయిన నా వెలుగు దీపమును, చెప్పండి, ఆరిపోయిన నా వెలుగు దీపమును వెలిగించుము నీ ప్రేమతో. ఆరిపోయిన నా వెలుగు దీపమును వెలిగించు నీ ప్రేమతో. అది పాట వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది, మీకు మెసేజ్ అర్థమైతే నవ్వుకుంటుంటారు. వెలిగించిన దీపాన్ని ఆరిపేసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చామని పాట పాడుతున్నావు. ఆరిపోయిన నా వెలుగు దీపాన్ని వెలిగించి దేవా నీ ప్రేమతో. అంతే పని, దేవుడికి ఏం లేదు. ఇంకా నీవు లోకంలోనికి వెళ్ళి ఆరిపోతుండు, ఆయన వెలిగిస్తూనే ఉంటాడు. బాగుంటుంది ఏమైనా? ఏమండి, నిన్ను పిలిచింది ఎందుకు? చీకటిలోనున్న నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి నిన్ను వెలిగించాడు. వెలిగించిన నిన్ను అనేకులకు వెలుగుగా ఒక నక్షత్రంగా మారి క్రీస్తు దగ్గరికి నడిపిస్తావు అని నిన్ను కోరుకుంటే ఒక నక్షత్రంలో వెలగాలి, క్రీస్తు దగ్గరికి నడిపించాలనుకున్నాడు. నీవేం చేస్తున్నావు? లోకంలోనికి వెళ్ళి ఆరిపోతున్నావు. ఇదేమన్నా బాగుంటుందండి? చిన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? నా చిన్నప్పుడు దీపం ఉండదండి, దీపం ఉండేది. దీపం ఉంటే ఏం చేస్తాం? ఇలా ముట్టిస్తాం దీపం. పక్కలో ఒకడు దాని అంచును వింటాడు, ముక్కుగాలో నోరుగాలో మెల్ల ఊదుతాడు. మనం చదువుకుంటాం కదండి, దగ్గర పుస్తకాలు పెట్టేప్పుడు దీపం దగ్గరనే చదువుకునేవాళ్ళం. ఇట్లా ముక్కుగాలో నోరు పెట్టి వాడు ఊదుతాడు. అక్కడెక్కడ చూస్తాం, ఎవరు తింటారా అంటే పక్కన ఉన్నట్టు. మళ్ళీ ముట్టిస్తాం, మన పిల్లలు అనుకుందాం. మళ్ళీ ముట్టించినప్పుడు మెల్లగా ఆర్పిండి అనుకో, మళ్ళీ 3వ ముట్టిస్తాం, కనిపెడతాం. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనం ముట్టిస్తుంటే, మనం వెలిగిస్తుంటే వాడు ఏం చేస్తున్నాడు? మనం వెలిగిస్తున్నాం, వాడు ఆర్పేస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ బెత్తానికి పని చెప్తాం. అరే నీ పని రా ఇది, బెత్తానికి పని చెప్తాం లేదా? మరి ఇప్పుడు ఏం చేయాలి? మనల్ని ఏం చేయాలి చెప్పండి? లోకంలోనికి వెళ్ళిపోయి వెలిగించిన దీపాన్ని వెలుగుగా వెలగాలని నిన్ను దేవుడు వెలిగిస్తే, లోకంలోనికి వెళ్ళిపోయి ఆరిపోయిన నా వెలుగు దీపాన్ని వెలిగించి దేవా అంటావు. ఎన్నిసార్లు ఆరిపోతావురా బాబు? ఎన్నిసార్లు వెలిగించాలి? ఇదేనా నీ పని? ఎంతమందిని నడిపించావు నాయన నువ్వు క్రీస్తు దగ్గరికి? గుండెల మీద చేతులు వేసుకోండి. అసలు ఒక నక్షత్రంలో నువ్వు వెలగాలని దేవుడు కోరుకుంటే, ఈరోజు ఒక నక్షత్రంలాగా వెలగకుండా ఆరిపోయిన దీపంలా ఉండి ఏంటండి మన బ్రతుకులు? సిగ్గుకరమైన విషయం కాదు. మనం బాప్తీసం తీసుకొని ఎప్పుడైతే క్రీస్తులోనికి అడుగు పెట్టామో, ఇప్పటికీ ఎంతమందిని క్రీస్తు దగ్గరికి నడిపించే ఒక నక్షత్రంలా మారామని చెప్పండి. ఒక నక్షత్రం వెలుగునిచ్చి జ్ఞానం నడిపించగలిగితే నీవు నక్షత్రంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఒక్కసారి చూడు ఆయన ఆలోచన ఏమని కోరుకున్నాడో. మత్తయి సువార్త ఏం ఉద్దేశించాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరు? క్రైస్తవులు, దేవుని పిల్లలు, బుద్ధిమంతులైన వారు. మీరు లోకమునకు, లోకం అంటే మట్టి కాదో, ఈ లోకం అంటే మనుషులకు మీరేమై ఉన్నారు? నక్షత్రములై ఉన్నారు. ఈ నక్షత్రం ఏం చేయాలి? మనుషులను. ఈ నక్షత్రం ఏం చేయాలి? మనుషులను.
ఈ నక్షత్రం మనుషులను ఏం చేయాలి? ఈ నక్షత్రము మనుషులను ఏం చేయాలి? క్రీస్తు దగ్గరికి నడిపించాలి. ఆ నక్షత్రం జ్ఞానులను నడిపిస్తే ఈ నక్షత్రాలుగా మనం ఆ నక్షత్రాలు క్రీస్తులను నడిపిస్తే, జ్ఞానులను నడిపిస్తే మనమే నక్షత్రాలుగా మారి అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మనుషులకు వెలుగై ఉన్నారు. ఈ వెలుగు క్రీస్తు దగ్గరికి వెలిగించుకుంటూ క్రీస్తు దగ్గరికి నడిపించే ఒక నక్షత్రానిగా ఉండాలని కోరుకున్నాడండి దేవుడు. ఆయన ప్రణాళిక చూడండి. ఇంటి మీద స్టార్ పెట్టుకుంటావా బిడ్డ? నీవు స్టార్గా మారాలని దేవుడు కోరుకుంటే ఇంటి మీద స్టార్ పెడతారా? స్టార్ తీసుకురా పరా, క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది. ఎంత తెస్తుంది డాడీ? ఊర్లో ఎవ్వడు గట్టని స్టార్ తెచ్చి పెట్టాలి, మీద కట్టేస్తాడు వీడు. ఇంటి మీద స్టారు, ఏమండి, మీద స్టారు, మీద కింద చెప్పొద్దు మన మాటతో. అలా అయిపోయింది ఈరోజు. సంవత్సరానికి ఒక స్టారు పండుగ క్రైస్తవుడిగా కనబడతాడు. అందుకే ఆ రోజు ఎక్కువగా చర్చిలు నిండిపోతాయి. అవసరమైతే పట్టరని బయట టెంటులు కూడా మళ్ళీ సంవత్సరానికి కనబడితే మళ్ళీ సంవత్సరానికి కనబడండి. ఆ రోజు పిండి వంటలు, కొత్త బట్టలు, హంగులు, రంగులు, క్రీస్తు పండుగ చేసుకోవాలి. మనకు ఒక పండుగ వచ్చింది, సంవత్సరానికి మనకు ఒక పండుగ వస్తుందండి, మనకు పండుగ అని కొత్త బట్టలు, పిండి వంటలు, చర్చికి డెకరేషన్ చేయడం, ఎంత హడావుడితో నెల రోజుల నుంచి పండుగ పేరుతో ఎంత వ్యాపారం జరుగుతుందో తెలుసా? కోట్ల వ్యాపారాలు జరుగుతాయండి. వేరే కంట్రీలో కోట్ల రూపాయలతో ఖర్చు అవుతుంది. ఏంటండి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం తుంగలో దొక్కేసి ఈరోజు క్రీస్తు యొక్క రాకడ పరమార్థం యొక్క అర్థం కాలేనప్పుడు క్రీస్తును మన బ్రతుకులు ఏం చేయాలి? క్రీస్తు దగ్గరికి ఎంతోమందిని నడిపించి ఆ కన్న తండ్రి కారుతున్న కన్నీటిని తూర్చే పిల్లలుగా మనం ఉండాలని కోరుకుంటే ఏం చేస్తున్నావు చెప్పు. ఎంత బాధాకరమైన విషయం అండి. అసలు దేవుడు కోరుకున్నట్లుగా మన బ్రతుకులు ఉండకపోతే 16వ వచనంలో చూడండి ప్రియులారా. అదే అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే మనుషులు మీ సత్క్రియలను చూచి, అదే అధ్యాయంలో 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఎప్పుడైతే మన బ్రతుకులో సత్క్రియలు అన్నాడండి, ఎప్పుడైతే మన బ్రతుకులో వాక్య సంబంధమైన పనులు మనం చేయగలుగుతామో మనం వెలుగుతాం. ప్రేమన దేవుని వారలారా, వాక్య సంబంధమైన పనులు మన బ్రతుకులో ఎప్పుడైతే చేయగలుగుతుంటామో మనం వెలుగుతుంటాం. ప్రేమైన దేవుని వారలారా, మనం వెలుగును ప్రకాశిస్తాం. మీ వెలుగు ఏమంటున్నాడండి? వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వడి. ఏమండి, ఒక స్టారుగా, ఒక వెలుగుగా మనుషుల ముందు మనం ప్రకాశిస్తున్నావా? ఒక వెలుగుగా ప్రకాశిస్తున్నావా? పరలోకపు తండ్రికి ఏమంటాం? మనం సత్క్రియలను చేయడం వలన, మనం వాక్య సంబంధమైన పనుల్లో ఉండడం వలన పరలోకపు తండ్రిని మహిమపరచినట్లు. పరలోకపు తండ్రిని మహిమపరచడం అంటే నువ్వు వెలుగుతే పరలోకపు తండ్రి మహిమపరచబడతాడండి. నువ్వు వెలుగుతే పరలోకపు తండ్రి మహిమపరచబడుతున్నట్లే ప్రేమైన దేవుని వారలారా. మరి నువ్వు వెలుగాలంటే ఏం చేయాలి తెలుసా? వాక్య సంబంధమైన పనులు నీ బ్రతుకులో నువ్వు చేయగలిగితే వెలుగుతావు, ఒక నక్షత్రంలా ప్రకాశిస్తావు. వారి ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశించండి, వారిని నడిపించండి వారిని నా దగ్గరికి చేర్చండి. నన్ను తెలుసుకునేలా, నన్ను గుర్తించేలా, మహోన్నతమైన లోకానికి బాటలు వేసుకునేదిగా మీ బ్రతుకులు వాళ్ళకు మాదిరిగా చూపించి వారిని నా దగ్గరికి నడిపించండి నాయన అని కోరుకున్నవాడు ఆ పరలోకపు తండ్రి అండి. ఫిలిప్పీలో చూడండి ప్రియులారా, ఇంకా ఏం కోరుకున్నాడో మన గురించి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఎట్టి జనము మధ్య 14వ వచనం పైన ఉంది చూడండి. ఎట్టి జనము మధ్య 14వ వచనం పైన ఉంటుంది చూడండి. మీరు మూర్ఖమైన వక్రపు జనము మధ్య అన్నాడండి. మూర్ఖమైన వక్రజనము మధ్య. ఇప్పుడు 16వ వచనం చదువుతున్నాను. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, మీరు దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని, జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు, అండర్లైన్ చేసుకోవాలి ఇప్పుడు, లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. వావ్, ఎంత అద్భుతమైన మాట అండి ఇది! ఎంత అద్భుతమైన మాట ఇది!
అండర్లైన్ చేసుకున్నారన్నమాట. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జ్యోతులు, లోకమందు జ్యోతివి, ఒక ప్రకాశించే నక్షత్రానివి, ప్రకాశించే నక్షత్రానివి నీవు, స్టారు నీవు, క్రీస్తు దగ్గరికి నడిపించే ఒక నక్షత్రానివి నీవే. స్టారు అయ్యా నీవు, వారు కాదు స్టార్లు, నీవు స్టారు. ఏ స్టారు అనేది నీవే పెట్టుకోవాలి పేరు. నీవు స్టార్ అంట. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. స్టార్గా నీవు నిలబడాలని కోరుకుంటున్నాడండి ఆ పరలోకపు తండ్రి. ఆ మనసును కనుక్కున్నావా? ఆ మనసును ఆలోచించావా? ఆ మనసును తెలుసుకున్నావా? ప్రియులారా, పండుగ చేసుకుంటున్నావు కానీ ఇంత ఆవేదనతో ఉండొచ్చండి. అసలు ఒక నక్షత్రంలో నీవు కనబడాలని కోరుకొని 2023 సంవత్సరాల కిందట ప్రభుల వారిని భూమి మీదకి పంపించి మానవాళిని ప్రక్షాళన గావించడానికి మహోన్నతమైన శక్తిగా మానవ ఆకారం ధరించుకొని భూమి మీద బెత్లెహేము అనే గ్రామంలో పుట్టిన యేసుక్రీస్తును సమాజ వ్యాప్తి చేయడం కోసం, ఆయన దగ్గరికి నడిపించడం కోసం మీరు నక్షత్రాలుగా మారాలని, ఆయన మీరు వెలుగుగా ప్రకాశించి ఆయన దగ్గరికి నడిపించాలి. క్రీస్తును చేర్చుకునే విధంగా, క్రీస్తును విశ్వసించే విధంగా అనేకులను మీరు నడిపించి వాళ్ళ బ్రతుకులను ప్రక్షాళన గావించుకునేటట్లు అవకాశాన్ని కల్పించండి అర్రా అని ఆ దేవదేవుడు కోరుకుంటే ఈరోజు నీవేం చేసుకుంటున్నావు? నాయన పండుగ చేసుకుంటున్నావు. ఇది మనకు మంచిదేనా ప్రియులారా? ఆలోచించండి. మనుషుల జీవితాలు బాగులేవు, పాపపంకిలం అయిపోయిన జీవితాలు, కన్ను మూసిన మరుక్షణమే, శరీరం వదిలిన మరుక్షణమే నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతున్న వారి బ్రతుకులను యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల దగ్గరికి నడిపించే జ్యోతులుగా మీరు నిలబడండి. వాళ్ళ జీవితాలను పునీతం చేసుకొని నీతిమంతులుగా మారి నా పిల్లలుగా నేనుండే మహోన్నతమైన లోకానికి అర్హత సంపాదించుకునేవారుగా మీరు చేయండి నాయనా. స్టార్లుగా మారి, నక్షత్రాలుగా మారి, ఒక్కొక్కరు ఒక నక్షత్రంగా, నీవు ఓ నక్షత్రం, నేను ఒక నక్షత్రం, మనమే స్టార్లు అయి అనేకులను క్రీస్తు పాదాల దగ్గరికి నడిపించి, అనేకులను దేవుని పాదాల దగ్గరికి నడిపించి ఆ మహోన్నతమైన భాగ్యాన్ని నేను అందుకుంటాను, నువ్వు కూడా అందుకోవాలి. ఆ లోకాన్ని అందుకునకపోతే, ఆ దేవుడిని తెలుసుకునకపోతే, క్రీస్తును అంగీకరించకపోతే, మార్గమైన క్రీస్తు దగ్గరికి రాకపోతే రేపు శరీరం వదిలిన మరుక్షణమే నిత్య శిక్ష తప్పదు అన్న భయం, ఆందోళన నీ లోపల లేనప్పుడు వానికి ఎప్పుడు ఆందోళన, భయాన్ని కలిగిస్తావు? నీకే లేదు సోయి. లోకంలో కలిసిపోయి ఆరిపోయిన దీపానివి, ఆరిపోయిన నా వెలుగు దీపాన్ని ఆరిపేసుకుంటావు, వస్తావు, మళ్ళీ పాట పాడతావు, వెలిగి అంటావు. ఇదే నీ పని. ఇంకా ఎంత బాగుంది చూడండి ప్రియులారా. నక్షత్రాలకున్న మరొక పని ఏంటో తెలుసా? నక్షత్రాలకున్న మరో పని ఏంటో తెలుసా? నక్షత్రాలు వెలిగిస్తాయని చూసాం. ఆ నక్షత్రాల నీవు కూడా వెలగాలని కోరుకున్నాడు. నక్షత్రానికి ఉన్న మరొక పని మీరు చూడగలిగితే 148 3వ వచనం చూడండి. నక్షత్రానికి ఉన్న మరొక పని ఏంటో తెలుసా? నక్షత్రానికి ఉన్న మరొక పని 148 కీర్తనలు 3వ వచనం. కీర్తనలు 148 3వ వచనం. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. నక్షత్రాలు దేవుణ్ణి ఏం చేస్తున్నాయంట? స్తుతిస్తున్నాయంట. ఎలా స్తుతిస్తున్నాయి? మాకేం వినపడట్లేదు కదా అనొచ్చు మీరు. అవునండి, నక్షత్రాలు ఏం చేస్తున్నాయంట చెప్పాలి మీరు. నక్షత్రాలు ఏం చేస్తున్నాయంట? దేవుని స్తుతిస్తున్నాయంట. మరి ఏమైనా వినపడుతుందండి మనకు? స్తుతించడం అంటే నీ భాషలో నీ అర్థం ఏంటి? స్తుతించడం అంటే స్తోత్రం 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 అని పెద్ద అరుపులతో అరిస్తే దేవుణ్ణి స్తుతించినట్లని నీవు అనుకున్నావు. స్తుతించడం అంటే అది కాదు నాన్న. స్తుతించడం అంటే దేవుడు చెప్పిన పనిని చేయడమే దేవుని స్తుతించడం. దేవుడు చెప్పిన పనిని నక్షత్రాలు తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. నక్షత్రాలు ఉన్నాయి చూశారు, సూర్యచంద్రులు ఉన్నాయి చూశారు, నక్షత్రాలు ఉన్నాయి చూశారు. దేవుడు చెప్పిన పనిని చేస్తున్నాయి తూచా తప్పకుండా. పనిలో లేవు నక్షత్రాలు, సూర్యుడు పనిలో లేడు, భూమి పనిలో లేదు. సమస్తం సృష్టిలో ఉన్న సమస్త పదార్థములు దేవుని పనిలో ఉన్నాయండి. భూమి గంటకు 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది, పని చేస్తుంది నక్షత్రం. నక్షత్రాలు కదులుతున్నాయి, నక్షత్రాలు తిరుగుతున్నాయి. సూర్యుడు వెలుగుతున్నాడు, ప్రకాశిస్తున్నాడు.
దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క మాట తూచ తప్పకుండా పాటించడం, దేవుడు చెప్పిన పని చేయడమే స్తుతించడం. నీవనుకున్నావు స్తుతించడం అంటే ఏదో స్తోత్రం 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 స్తుతి స్తుతి అని దేవుడి పనిని, దేవుని ఆలోచనలు పక్కన పెట్టి ఏదో మాటతో నాలుకతో చెప్తే దేవుని స్తుతించినట్లు నీవు అనుకున్నావు. తప్పు. అవేం మాట్లాడతలేవు కదా, మౌనంగా ఉన్నాయి, అవేమి వినపడతలేవు కదా అని అనుకుంటున్నావు. అవి పని చేస్తున్నాయి నాయన, దేవుని పనిలో ఉన్నాయి. అవి పని చేయడమే దేవుని స్తుతించడం. అది నేర్చుకో. దేవుని స్తుతించడం అంటే పని చేయడం ప్రియులరా. మౌనంగా ఉండడం కూడా దేవుని స్తుతించడమే. ఇంకో విషయం, నక్షత్రాలకున్న గుణం. నక్షత్రాలు మౌనంగా ఉన్నాయనుకుంటున్నారు, అవి పని చేస్తున్నాయి. కానీ మౌనంగా ఉండడం కూడా దేవుని స్తుతించడమే. మౌనంగా ఉండడం కూడా దేవుని స్తుతించడమే. చూడండి ఆ మాట కూడా. కీర్తన 65 మొదటి వచనం, కీర్తనకారుడు రాస్తున్న మాటను చూడండి. 65 మొదటి వచనం, కీర్తనలు గ్రంథము 65 మొదటి వచనం. దేవా, సియోనులో మౌనముగా నుండుట. సియోనులు అంటే దేవుని పట్టణం. సియోనులో మౌనముగా నుండుట, దేవుని మందిరంలో సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే. అండర్లైన్ చేసుకోవాలి. మౌనంగా ఉండటం నీకు స్తుతి చెల్లించుటే. మౌనంగా ఉండడం అనేది స్తుతి చెల్లించుటనంట. అంతే కదండి. దేవుని మందిరంలో, దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలనా, అల్లరి చేయాలనా, పోనొస్తే లేచి ఉరకాలనా? ఏమండి, ఇక్కడ మీరు మౌనంగా కూర్చొని దేవుని మాటలు వినడం, ఇక్కడ మీరు ఏం చేస్తున్నట్లు? దేవుని స్తుతిస్తున్నట్లు. మౌనంగా ఉండాలి, దేవుని మాటలు వస్తున్నాయి కాబట్టి. ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వింటున్నారు. అంటే మౌనంగా ఉండడము, దేవుని మాటలు మీరు జాగ్రత్తగా వినడం, ఆసక్తితో దేవుని మాటలు వినడం, దేవుని స్తుతిస్తున్నట్లు ప్రేమైన దేవుని వాళ్ళారా. దేవుని మాటలు జరుగుతున్నప్పుడు అక్కడ మాట్లాడడం, ఇక్కడ మాట్లాడడం, పిల్లలతో కదా ఏదో జోకులు చేసుకుంటా, ఏదో వాళ్ళని గిల్లుకుంటూ, ఫోన్లు సైలెంట్లో పెట్టుకోకపోవడం, లేచి అటు ఇటు తిరగడం, లేచి ఇటు వెళ్ళడం, ఇంకా నీకేమర్థమవుతుంది? చూసారా? జాగ్రత్తగా దేవుడి సన్నిధిలో మౌనంగా ఉండాలి. మౌనంగా ఉన్న టైంలో మౌనంగా ఉండాలి. పాడవలసిన టైంలో కూడా, మాట్లాడవలసిన టైంలో కూడా మాట్లాడాలి. ఇంకొక విషయం మీకు నేను చెప్తాను. నక్షత్రాలు ఏం చేస్తాయి తెలుసా? నక్షత్రాలకున్న మరొక గుణం ఏంటో తెలుసా? నక్షత్రాలు పాడుతాయంట ప్రేమైన దేవుని వాళ్ళారా. నక్షత్రాలు పాడుతాయంట. ఆ మాటను కూడా చూడండి. యోబు గ్రంథము 38, వాటి గుణాలు చూపిస్తున్నాను నేను. యోబు గ్రంథము 38 7వ వచనం. యోబు గ్రంథం 38 7వ వచనంలో, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి, ఉదయ నక్షత్రములంట ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నప్పుడు, ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టిస్తున్నప్పుడు, దేవుడు మొట్టమొదట ఈ సృష్టిని సృష్టిస్తున్నప్పుడు ఒక మూలరాయి వేసాడంటండి. పని ప్రారంభించడం అని అర్థం. మూలరాయి అంటే పని ప్రారంభించినప్పుడు మూలరాయి పెడతారు. ఆ మూలరాయి వేసినప్పుడు, ఈ ప్రపంచాన్ని ప్రారంభించినప్పుడు, దేవుడు మూలరాయి వేసినప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగూడి పాడినాయంట. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేశాయంట. నక్షత్రాలు పాడాయి, దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేశాయంట. నక్షత్రాలు పాడినాయి. పైన నిలబడి ఒక వ్యక్తి పాట పాడుతున్నప్పుడు కింద ఉన్న మీరేం చేయాలి? లేదండి, మీరు మౌనంగా ఉండమన్నారు కాబట్టి మేము మౌనంగా ఉంటాం, మూతి మీద వేసుకొని ఉంటామని అంటారా? ఏం చేయాలి? ఇప్పుడు పాడుతున్నప్పుడు మీరేం చేయాలి? పాడాలి. వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. పాడేటప్పుడు పాడాలి, వినేటప్పుడు మౌనంగా వినాలి. మరి మనం ఏం చేస్తాం? పాడేటప్పుడు ఏమమ్మా పాడతలేమంటే ఏమంటారు? పాడేటప్పుడు ఏం చేస్తారు? ఏం తల్లి నోరు తెరవరు అని అంటే ఏమంటారు? నాకు పాడడానికి రాదండి, నాకు నోరు బాగలేదండి. ఏమో ఒక పాట వచ్చి పాడరాదంటే ఏమంటారు? నాకు నోరు బాగలేదండి, నాకు పాడడానికి రాదండి. మరి నీకేమొస్తుంది? ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానికి వస్తుంది.
ఏమైనా లేని వారి చాడీలు చెప్పమంటే ఓ చాటభారతం ఎంత చెప్పేయమంటే అంత చెప్పేస్తావు. అది ఆ కథ వల్లించడమే ఇక ఇక అది ఒక పెద్ద స్టోరీ అండి. అసలు ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఆ స్టోరీ అయిపోదండి. ఎంత పొల్లుకోకుండా చెప్తారు తెలుసా. ఒక సీరియల్ విషయంలో కావచ్చు, ఒకరి విషయంలో కావచ్చు, వేసుకున్నారంటే ముందర ఇక అయిపోదండి. జొన్నలు పండిస్తారండి మనుషులు ఎవరైనా సరే. దేవుడి విషయంలో చూడండి, మరి దేవుని కోసం పాటలు పాడలే కదా. పాటలు పాడడం వల్ల కూడా అనేకులు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రేమైన దేవుని వాళ్ళారా, పౌలు శిలలు జైల్లో ఉండి కీర్తనలు పాడుచుంటే ఖైదీలు ఏం చేస్తున్నారంట? వినుచుండిరి. పౌలు శిలలు జైల్లో ఉండి కీర్తనలు పాడుతున్నప్పుడు ఖైదీలు విని దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు అనేకులు. ప్రేమైన దేవుని వాళ్ళారా, పాటల ద్వారా కూడా అనేకులను దేవుని దగ్గరికి నడిపించవచ్చు. ఒక నక్షత్రము పాట పాడింది, ఒక నక్షత్రము దేవుని స్తుతించి దేవుని పనిని చేసింది. దేవుని యొక్క పనులలో తూచ తప్పకుండా అవి నిలబడగలిగాయి. ఈరోజు దేవుని పనులను తూచ తప్పకుండా నీ బ్రతుకులు నువ్వు చేయగలిగి దేవుడి పాదాల దగ్గరికి అనేకులను నడిపించే విషయంలో కావచ్చు, దేవుని యొక్క కార్యక్రమాలలో అనేక విధాలుగా నీవు ఒక సాధనంగా ఉపయోగపడే విధానం కావచ్చు, నీ బ్రతుకును ఏ విధంగా దేవుడు కోరుకున్నాడో ఆ విధమైన ఆలోచనలో బ్రతుకును నడిపించే విషయంలో తూచ తప్పకుండా నీ బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్నావు. నేను ఒక పాట రూపకంగా అనేకులను దేవుని పాదాల దగ్గరికి నేను నడిపించగలుగుతాను అని దేవుని యొక్క మాటలు పాఠాల రూపకంగా లేదా పాటల రూపకంగా. పాటలు ఏముంటాయండి? దేవుని మాటలే కదా. ఆ మాటల ద్వారా కూడా లేదా ఆ పాటల ద్వారా కూడా దేవుని తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, పాటల ద్వారా కూడా. మరి ఏం చేస్తున్నావు నీ బ్రతుకులో? ఒక నక్షత్రం పాడుతుంది, ఒక నక్షత్రం స్తుతిస్తుంది, ఒక నక్షత్రం వెలుగుతుంది. ఆలోచించిండ్రా? నక్షత్రాలు ప్రకటిస్తాయి కూడా. ఎన్ని చెప్పుకుంటూ వచ్చానో మీరు ఆ లిస్ట్ వేసుకోవాలి. నక్షత్రాలు ప్రకటిస్తాయి కూడా. ఒకసారి చూడండి, నక్షత్రాలు ప్రకటన చేస్తాయంట. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 19 మొదటి వచనం నుంచి చదువుతున్నాను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వచనం. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. 4వ వచనం. వాటి కొలరులు భూమి అంతటి వ్యాపించుకున్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నాయి అంటండి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నాయంటండి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలుదేరుతున్నాయంటే లోక దిగంతముల వరకు ప్రకటిస్తున్నాయంటండి. ఏటివి? నక్షత్రాలు ప్రకటిస్తున్నాయంట. ఎవరి గురించి? దేవుడి గురించి. సృష్టింపబడిన వస్తువులను, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను తేటగా నువ్వు పరిశీలిస్తే, ఆలోచిస్తే దేవుని యొక్క నిత్యశక్తియు దైవత్వమును అవి ఏం చేస్తాయంట? వివరిస్తాయి. ఏ పదార్థాన్ని చూసుకోండి, ఏ వస్తువును చూసుకోండి, ప్రియమైన దేవుని వరలరా, సృష్టింపబడిన వస్తువులను దేని తీసుకున్న దేవుని గురించి చెప్పగలుగుతాయి. నక్షత్రాలు దేవుని గురించి చెప్పగలుగుతున్నాయండి. భూ దిగంతముల వరకు దేవుణ్ణి పరిచయం చేస్తున్నాయి. దేవుణ్ణి లేదా దేవుడు ఎవరో చూపిస్తుంది సృష్టి, లేదా నక్షత్రాలు చూపిస్తున్నాయి. మరి దేవుడు ఎవరో ఒక నక్షత్రం ప్రకటిస్తున్నప్పుడు దేవుడు ఎవరో ఒక నక్షత్రంలో నువ్వు ప్రకటిస్తున్నావా? ఇప్పటి వరకు నీ బ్రతుకులు ఎప్పుడైనా దేవుని గురించిన ప్రస్తావన వచ్చిందండి? ఏడనన్నా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడావా? ఎందుకు మాట్లాడుతావు? ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని గురించిన సంభాషణ చేసుకోగలిగావా? ఒక నక్షత్రం ప్రకటిస్తుంది. ఏ వస్తువును మీరు తాకండి, ప్రేమైన దేవుని వారు, ఏ వస్తువును తాకండి, ముట్టండి, అది దేవుడి గురించి బట్టబయలు చేస్తుంది. ఒక చెట్టు కింద కూర్చుంటే చెట్టు దేవుని గురించి ప్రకటిస్తుంది. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి పండు తీసుకో, దేవుని యొక్క తత్వాన్ని చూపిస్తుంది, ప్రేమతత్వాన్ని. ఇవ్వడమే తప్ప తీసుకోవడం ఎందుకు తీసుకుంటున్నావు అని చెట్టు ఎప్పుడు కూడా అడగదు. ఏం చూపిస్తుంది? చెట్టులో ఏముంది? చెట్టులో ప్రేమ ఉంది, ప్రేమతత్వం. ఇవ్వడం తప్ప, ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఇవ్వడమే తప్ప అడిగే గుణం ఉండదు ప్రేమకు.
ఒక సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు, ఆయన నిత్యశక్తి. సూర్యుడు వెలుతురును ఇస్తున్నాడు, కానీ ఏ రోజు కూడా సూర్యుడు సూర్యమండలం కోసం వెలుగును ఇవ్వట్లేదు, మనకే ఇస్తుంది, మనకే ధారపోస్తుంది. అది ప్రేమతత్వం. నక్షత్రాలు వెలుగుతూనే ఉన్నాయి, ఏ రోజు కూడా మేము ఎందుకు వెలగాలని అవి అనట్లేదు. దేవుని యొక్క ప్రేమతత్వాన్ని అవి చూపిస్తున్నాయి. దేనిని తీసుకోండి, సృష్టింపబడిన వస్తువులను తేటగా మనం పరిశీలిస్తే ఆ దేవుడు ఎవరో తెలుపుతాయి సృష్టి. మరి ఈరోజు నీ బ్రతుకును తడితే, నీ జీవితాన్ని పరీక్షిస్తే, ఒక వ్యక్తి నీ బ్రతుకును నీ జీవితాన్ని చూసి దేవుడిని తెలుసుకోవాలన్న తాపత్రయం రాకూడదు? నీ బ్రతుకు ఇంత ఉన్నతంగా బ్రతకడానికి కారణం ఏంటయ్యా అన్నప్పుడు, నా క్రీస్తు, నా దేవుడు, నేను నమ్మిన దేవుడు, నేను నమ్మిన క్రీస్తు అని క్రీస్తు గురించి చెప్పవు. చెప్పేంత అవకాశం నీవెక్కడ ఇస్తున్నావు ఎదుటివానికి? అంటే నీవెక్కడ వెలుగుతున్నావు? వెలుగుతుంటేనే కదా వెలుగు దగ్గరికి వచ్చేది. ఆ వెలుగుగా ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి నడిపించేవాడివి ఉండేవాడివి నువ్వు. కానీ అవకాశం లేకుండా పోయింది. ప్రియమైన దేవుని వరలరా, దేవుడి ఆవేదన, దేవుడి బాధ అండి ఇది. ఏందండి, క్రీస్తు మొదటి రాకడ గురించి ఇంత గొప్పగా ఆలోచించుకున్న వైనం ఎవరికి ఉంది చెప్పండి ప్రియమైన దేవుని వరలరా? మొదటి రాకడలో వచ్చిన యేసుక్రీస్తును రెండో రాకడ కోసం సమాజాన్ని సిద్ధపరిచి, రెండో రాకడ కోసం మనం ఆయత్తపడి, మనం సిద్ధపరచుకుంటూ అనేకులను సిద్ధపరిచే టైంలో ఉండవలసిన వారుగా ఈరోజు మొదట రాకడ గురించి అవగాహన లేని విధంగా బ్రతుకుతున్నాం. మనకు ప్రేమైన దేవుని వల్ల రెండో రాకడ ఎప్పుడు అర్థమవుతుంది? రెండో రాకడకి ఎప్పుడు సిద్ధపడే అవకాశం ఉంది. ప్రేమైన దేవుని వల్ల ప్రారంభ శతాబ్దంలో ఒక్కొక్కరు ఒక నక్షత్రంగా మారిపోయారు. ప్రేమైన దేవుని వారలారా, ఒక సమరయ స్త్రీ ఒక నక్షత్రంగా మారిపోయిందండి. ఒక సమరయ స్త్రీ నక్షత్రంగా మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు ఎప్పుడైతే విన్నదో, యేసుక్రీస్తు మాటలు ఎప్పుడైతే గ్రహించిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు మాటలు ఉన్నతమైనవిగా భావించి, యేసుక్రీస్తు ఒక మెస్సయ్యగా గుర్తించింది, యేసుక్రీస్తు ఒక అభిషక్తుడని గుర్తించింది, మేము ఎదురు చూసే మెస్సయ్య ఇతనైన సంగతి తెలుసుకున్న ఆ సమరయ స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఊరినే క్రీస్తు పాదాల దగ్గరికి నడిపించిన ఒక నక్షత్రం అండి. ఊరినే యేసుక్రీస్తు పాదాల దగ్గరికి నడిపించిన ఒక స్టార్ అండి. ఎవరు? సమరయ స్త్రీ. ఊరినే ప్రియమైన దేవుని వర్రరా. అంతకుముందు ఆమె బ్రతుకు బాగాలేదండి. క్రీస్తులోకి రాకముందు ఆమె బ్రతుకు బాగలేదు. మనం బట్టలు మార్చినంత ఈజీగా భర్తలను మార్చేసింది. ఆమె బ్రతుకు బాగాలేకుండే ఒకప్పుడు. కానీ ఇప్పుడు క్రీస్తుని ఎరిగిన తర్వాత ఒక స్టార్లో నిలబడింది. క్రీస్తును ధరించుకున్న తర్వాత ఒక ఊరినే మార్చేసేసింది. ఒక్కసారి మీరు చూడండి ఆ స్టార్ ఏం చేసిందో. ఆ మాటలు మీకు తెలియాలి కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం, నేను చేసినవన్నీ ఆమె ఏమేం చేసిందో మొత్తం చెప్పేశాడండి. నీకు ఎంతమంది పెనిమిటిలు అంటే, నాకు పెనిమిటి లేరు, నీకు 5 మంది పెనిమిటిలు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదని చెప్పేశాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. అంతకుముందు ఆమె జీవితం బాగాలేదు. ఆ విషయం చెప్తుంది మీ ఇక్కడ. నేను చేసినవన్నీ నాతో చెప్పిన నీ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచారంటండి. ఆ ఊరు వారే యేసుక్రీస్తు పాదాల దగ్గరికి నడిపించిందంటండి. ఏంటండి, ఈమె ఒక స్టార్గా వెలిగింది. ప్రియులరా, ఇంకో వచనం, అదే వచనంలో చూడండి 40వ వచనంలో, ఆ సమరయులు ఆయన వద్దకు వచ్చి తన యొద్ద ఉండమని ఆయనను వేడుకునిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండే విధంగా చేసిందండి. అసలు యేసుక్రీస్తు ఆకలితో ఉన్నాడు. ఆ సందర్భంలో మనం చూస్తే 4వ అధ్యాయంలో శిష్యులు ఆహారం తీసుకొని వచ్చేసారు. ప్రభువా, నీకు ఆహారం తీసుకొచ్చాం తినన్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు అన్న మాటలు ఏంటో తెలుసా? మీకు తెలియని ఆహారం నాకు దొరికింది, నేను ఆహారాన్ని భోంచేశాను అని చెప్పేస్తాడండి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనలతో అనేకులను మనం క్రీస్తు పాదాల దగ్గరికి నడిపించగలుగుతామో, అనేకులకు వాక్యాన్ని వినిపించగలుగుతామో, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆకలిని తీర్చిన వారు అవుతాం. ప్రియమైన దేవుని వారులారా, మనం
దేవుని యొక్క ఆకలిని తీర్చిన వారం అయితే ప్రేమైన దేవుని వారలారా, దేవుని పాదాల దగ్గరికి అనేకులను మనం నడిపిస్తే దేవుని ఆకలిని తీర్చిన వారం అవుతాం. అంత ఉన్నతమైన పని ఒక సమరయ స్త్రీ చేయగలిగిందండి. అలాంటి వాళ్ళు ఎంతోమంది స్టార్లుగా బైబిల్లో కనబడతారండి. మనకు నక్షత్రాలుగా ఉండాలని కోరుకున్న దేవుని యొక్క ఉద్దేశం అది. ప్రేమైన దేవుని వారలారా, ఆ విధంగా దేవుని పనిని చేసినప్పుడు, ఆ విధంగా ఒక స్టార్లుగా నీవు నిలబడి ఆ పనిలో మీరు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ఆకలి తీర్చిన వారంగా మనం అయినప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాటలు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాటలు ఏంటో తెలుసా? 34వ వచనంలో, 25 మత్తయి సువార్త 25:34 వచనంలో అప్పుడు ఏమంటాడో తెలుసా? అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో స్వతంత్రించుకున్నాడు. ఎందుకంటే నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనం పెట్టి తిరిగి అంటున్నాడండి. ఎప్పుడు పెడితే ప్రభు మనం భోజనం? ఏమండి, ఆ కుడివైపున ఉన్న వారిని చూసి ఆ నీతిమంతులను ఏమంటున్నాడు? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో స్వతంత్రించుకున్నది, నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనం పెట్టి తిరిగి అని అన్నప్పుడు, అప్పుడు నీతిమంతులు ఏమంటున్నారంట? అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు నీవు ఆకలి కొంటే నీకు ఆహారం ఇచ్చితిమి అన్నప్పుడు 40వ వచనంలో అంటాడు అదే అధ్యాయంలో, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసిద్రు గనుక నాకు చేసిద్రని నిక్షేమతో మీతో చెప్పుచున్నానని వారితో నేను. చూసారా, ఎంత అద్భుతమైన మాట అండి. అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారి ఆకలిని తీర్చిన వారు అవుతారండి. ఎప్పుడు మేము ఆహారం ఇచ్చితివి ప్రభు అంటే, ఇదో అనేక సహోదరులను నా దగ్గరికి మీరు నడిపించారు, ఒక జ్యోతిగా మీరు ప్రకాశించి నా దగ్గరికి నడిపించారు, నా తండ్రిని నన్ను తెలుసుకునేటట్లుగా మీరు చేశారు నాయన, నా ఆకలి తీరిపోయింది, నాకు ఆహారం పెట్టి వావ్, మహోన్నతమైన లోకం అధిష్ఠించుకునే గొప్ప భాగ్యం మనకు దక్కే అవకాశం ఉంది. ప్రేమైన దేవుని వారలారా, బ్రతికితే ఇంకొక నక్షత్రం చూపించి నేను ముగిస్తా. చూడండి, యోహాను సువార్త ఇంకొక నక్షత్రం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 40. యోహాను సువార్త 40. యోహాను సువార్త 1:40 వచనం. యోహాను మాట విని ఆయనను ఎమ్మడించిన ఇద్దరిలో ఒకడు సిమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ. ఇది ఒక స్టార్. ఆంద్రయ అనే ఒక స్టార్. ఈ స్టార్ ఏం చేసింది చూడు, ఈ నక్షత్రం ఏం చేసింది చూడు. 41వ వచనంలో ఇతడు, ఈ ఆంద్రయ అనే ఈ నక్షత్రంగా నిలబడి ఇతను ఏం చేశాడో తెలుసా? ఈ స్టారు ఇతడు మొదట తన సహోదరుడైన సిమోనును చూచి, నేను మెస్సయ్యను కనుగొంటి సిమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటి అని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. యేసునొద్దకు తోడుకొని వచ్చిన వాళ్ళు ఎవరిని? ఆంద్రయ పేతురును ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? పేతురును ఆంద్రయ అనే నక్షత్రము పేతురును క్రీస్తు దగ్గరికి నడిపించిందండి. చూసారా, ఆంద్రయ అనే నక్షత్రముగా మారి, ఆయనే ఒక స్టార్గా మారి పేతురును క్రీస్తు దగ్గరికి నడిపించిన స్టార్ ఎవరు? ఆంద్రయ. ఎంత అద్భుతమైన స్టార్లుగా బైబిల్లో మనం చూడొచ్చండి. పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఎంతోమంది స్టార్లుగా వాళ్ళే నిలబడగలిగారండి, వాళ్ళే స్టార్లుగా మారారు. ప్రేమైన దేవుని వారలారా, ఒక ఆంద్రయ పేతురును తీసుకొచ్చింది ఎవరో తెలుసా? పేతురును క్రీస్తు దగ్గరికి నడిపించింది ఎవరో తెలుసా? ఆంద్రయ. ఈరోజు నిన్ను ఎవరు నడిపించారు? నీవు ఎవరు నడిపించావు? ఈరోజు ఆలోచించుకో. ఎంతమందిని నిలబెట్టావు? ఎంతమందిని నేను క్రీస్తులో గడుతున్నాను, క్రీస్తులో నిలబెట్టాను, బాప్తిజానికి సిద్ధపరిచేశాను, వాళ్ళను ఉన్నత స్థితిలో వాళ్ళకు వాక్యాన్ని నేను అందిస్తున్నాను, వాళ్ళకు వాక్యం చేత పోషిస్తున్నాను నేను అని చెప్పేంత స్థితి నీలో ఉందా? ఒక్కసారి ఆలోచించు.
ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉదయించాడో, అనేకులలో ఎప్పుడైతే క్రీస్తు ఉదయింపజేస్తావో, ఆ రోజు నీ బ్రతుకులో క్రిస్మస్. ఎవరిని నడిపించావు? ఎంతమందిని నడిపించావు? ఎంతమందిని క్రీస్తు దగ్గరికి, క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొచ్చాం? ఏమండి, పుట్టెడు దుఃఖంతో పరలోకపు తండ్రి ఆవేదనతో అల్లాడిపోతుంటే, మంచాన జీవోత్సవంలో పడి ఉన్న ఒక పరలోకపు తండ్రి పరిస్థితిని చూడలేని సమాజం ఈరోజు క్రైస్తవ పిల్లలుగా ఆనందాలతో, అంబరాలతో సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నో సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నో హంగులతో, రంగులతో, కొత్త బట్టలంట, పిండి వంటలంట, ఎంతో ఆనందంతో, సంతోషంతో పండుగ జరుపుకుంటున్నాం. కానీ పరలోకపు తండ్రి పుట్టడు దుఃఖంతో, ఆవేదనతో ఉండిపోయాడన్న సంగతి ఎవరికి తెలుసు? ప్రియమైన దేవుని వారలారా, ఎందుకో తెలుసా? తన పిల్లలు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతున్న వాళ్ళు అనేకులు అనేకులు అనేకులు. ఏ ఒక్క వ్యక్తి పాపిగా మరణించిన మరుక్షణమే నా నుంచి దూరం అయి నిత్య శిక్షలోనికి వెళ్ళిపోవడానికి అనేకులు సిద్ధంగా ఉన్నారు. ఎవరిని మింగుతున్నాన్ని గర్జించిన సింహం వలె అపవాది వెతుకుతూ వేట ప్రారంభించాడు. వాణి మింగలే, వాణి 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 మింగేలే 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 నిత్య శిక్షలోనికి తీసుకుపోవాలని గర్జించు సింహంలా తిరుగుతున్న నీ సహోదరులను వాని యొక్క నోట నుంచి కాపాడే పిల్లలుగా మీరుండాలని నేను కోరుకుంటే, నా సంకల్పాన్ని తుంగులు దొక్కేసి మీరు పండుగ పేరుతో సంతోషంలో, ఆనందంలో ఉండిపోతారా? ఒక తండ్రి ఏదో ఒక రోగంతో, ఏదో ఒక ఆవేదనతో ఇంట్లో పుట్టెడు దుఃఖంతో ఉన్నప్పుడు ఎవరైనా ఇంట్లో పండుగ చేసుకుంటారా? ప్రేమన దిగిన వారులారా, కుటుంబ యజమాని బాధతో ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్నవారు ఎవరు కూడా పండుగ చేసుకోరండి. ఎందుకంటే మా తండ్రి ఆరోగ్యం బాగలేదు, మా తండ్రి ఆలోచన బాధతో ఉంది, ఆయన ఆవేదనతో ఉన్నాడు, మా ఇంట్లో ఈరోజు పండుగ లేదండి. ఎందుకంటే నాన్న ఆవేదనతో ఉన్నాడు, నాన్న పుట్టడు దుఃఖంతో ఉన్నాడు. కాబట్టి పండుగ చేసుకుంటామని చెప్పండి ప్రియులారా. అంత ఆవేదనతో ఉన్న తండ్రిని చూస్తూ ఎవడైనా ఇంట్లో ఆనందంగా, సంతోషంగా పండుగ చేసుకుంటాం? చేసుకోండి. కానీ పరలోకపు తండ్రి అదే ఆవేదనతో ఉన్నప్పుడు ఆయన ఆవేదనను పట్టించుకున్న వాళ్ళు ఎవరినో చెప్పండి ప్రియులారా. ఎంతమంది నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది జీవితాలు కాలిపోతున్నాయి, ఎంతమంది పరుగులు పెడుతున్నారు నిత్య శిక్షలోనికి వెళ్ళడానికి. వాళ్ళని కాపాడే పనిలో ఉండాలని దేవుడు కోరుకుంటే, ఈరోజు నీకేం పట్టినట్లుగా, ఏం ఎరగనట్లుగా ఈరోజు నీవి ఆలోచనలో ఉండిపోతే ఆ తండ్రిని సంతోషపెట్టే పిల్లలు ఎవరు చెప్పండి ప్రేమైన దేవుని వారలారా. నేనున్నాను తండ్రి, నేను నిలబడతాను తండ్రి, నేనే ఒక స్టార్గా నిలబడతాను, నేనే ఒక స్టార్గా మారిపోతాను. నా బ్రతుకులో, నా జీవిత కాలం అంతా అనేకులను నడిపించే ఒక స్టార్గా వెలిగిపోతాను తండ్రిని ఎవరు శపథం చేస్తారు చెప్పండి ప్రేమైన దేవుని వారలారా. అలా శపథం చేసినాడు ఆ పరలోకపు తండ్రి ఎంత ఆనందపడిపోతాడో తెలుసా? ఒక్కడు ఒక స్టార్గా మారి ఒక్కరిని నడిపించిన ఆ పరలోకపు తండ్రికి ఆనందం అండి. ఒక్కరిని క్రీస్తు పాదాల దగ్గరికి నువ్వు నడిపించిన ఆ తండ్రికి ఆనందం. నీ బ్రతుకులో ఒక్కసారి ఆలోచించు. దేవుడికి ఆనందాన్ని ఇచ్చిన రోజులు ఉన్నాయా నీ బ్రతుకులో? రోజు దేవుని సంతోషపెట్టిన రోజులు నీ బ్రతుకులో ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఆనందపడే ఆలోచనను ఒక్కసారి చూద్దాం పిల్లరా. ముగించుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. లూకా సువార్త 15:7 వచనం ముగించుకుంటున్నాయి మాటతో. లూకా సువార్త 15:7 వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందున్న నా తండ్రికి ఎక్కువగా సంతోషం కలుగును. ఒక్క పాపి మారితే పరలోకమందున్న తండ్రి సంతోషపడిపోతాడంటండి. ఒక నక్షత్రంగా మారిన నీవు ఒక వెలుగుగా ప్రకాశించి, నీవు వెలుగుతూ ఒక్క వ్యక్తిని దేవుడి దగ్గరికి నడిపిస్తే, ఒక వ్యక్తిని క్రీస్తు పాదాల దగ్గరికి నడిపిస్తే దేవుడు, పరలోకమందున్న దేవుడు సంతోషపడిపోతాడంటండి. అది నీ బ్రతుకులో చేయగలిగిన పండుగ. అప్పుడు నీ తండ్రి సంతోషపడతాడు. అదండి పండుగ అంటే. అసలు సిసలైన పండుగ ఆ రోజు దేవుడికి. ఆయన ఆవేదనతో ఉండి నీవు పండుగ చేసుకోవడం న్యాయమా చెప్పండి ప్రియులారా? దేవుడు ఆవేదనతో ఉన్నప్పుడు నీవు సంతోషంగా ఉండడం న్యాయమా? నా తండ్రికి లేని సంతోషం నాకెందుకు సంతోషం? పుట్టడు దుఃఖంతో ఉన్న నా తండ్రి బాధను తూర్చే ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నేను నిలబడగలగాలి. తండ్రి, నీ ఆవేదన ఏంటి? నీ బాధ ఏంటి తండ్రి? నీ బాధను నా బాధగా, నీ ఆవేదన నా ఆవేదనగా
భుజస్కంధాల మీద వేసుకొని నీ పిల్లలనే కదా నీ వైపు నడిపించాలి. నేనుంటాను తండ్రి నీకు. నా బ్రతుకు కాలం అంతా నీకు పెట్టుబడిగా పెడతాను. నాకు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా నీకు పనంగా పెడతాను. నా జీవితంలో ఆనందం సంతోషాలు అన్నీ నీకోసమే పెట్టుబడిగా పెడతాను. నీ పిల్లలను నీ పాదాల దగ్గరికి నడిపిస్తాను. కన్న తండ్రి ముందు శపథం చేస్తే ఆ పరలోకపు తండ్రి ఎంత ఆనంద పరవశుడు అయిపోతాడో తెలుసా? నిన్ను బట్టి అనేకులు వస్తున్న విషయంలో ఆయనకు ఆనంద పరవశుడు అయిపోతాడండి. అది నీ బ్రతుకులో ఇవ్వగలగాలి. అప్పుడు పండుగ నీ బ్రతుకులో. ఏంటండి అసలు క్రీస్తునందున్న వారికి ఎప్పుడు పండుగ ప్రేమైన దేవుని వారు. ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. ఒక క్రైస్తవుడు రోజు పండుగనండి. క్రైస్తవుడికి రోజు పండుగలో ఉండి మళ్ళీ పండుగ చేసుకుందాం సపరేట్గానే ఆలోచించడం ఏంటి అసలు? క్రీస్తుని ధరించుకున్న ప్రతి వాడు రోజు పండుగలో ఉన్నట్లే. అసలు పండుగ అంటే ఏంటండి? ఆనందం, సంతోషం, పిండి వంటలు కదా, బిర్యానో ఏదో మటన్ బిర్యానో, చికెన్ బిర్యానో, మటనో చికెనో చేసుకుంటాం. ఆ రోజు చేసుకోవాలని ఉందా? ఆ రోజు కొత్త బట్టలు వేసుకోవాలని ఉందా? మిగతా రోజులు ఉండవా? మిగతా రోజులు లేవా? ఆ రోజు ప్రత్యేకంగా కూర్చోవాలని ఉందా? దేవుడు అటువంటి బాధలో దేవుని పెట్టి నీవు ఈ విధంగా ఆనందపడడం ఎంతవరకు సమంజసం, న్యాయం? మీరు ఆలోచించండి. పిల్లరా, క్రిస్మస్ చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ క్రిస్మస్ చేసుకుంటున్న మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ రాకడ పరమార్థాన్ని తెలుసుకున్న వాడివిగా, ఆ రాకడను 10 మందికి పరిచయం చేస్తున్న వాడిగా ఉండి రెండో రాకడకు అనేకులను సిద్ధపరిచే వారంగా మనం ఉండగలిగినప్పుడు ఆ పరలోకపు తండ్రి ఆనందపడ్డ రోజు మన బ్రతుకులో పండుగ. అటువంటి ఆలోచనలతో ఉండి మనమే నక్షత్రాలుగా, మనమే స్టార్లుగా మరి అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించే ఒక నక్షత్రాలుగా మనమే మారిపోవాలని తెలియజేస్తూ ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తున్నాను. అనుకున్న టైంకు ముగించేశాను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా కన్న తండ్రి, విలువైన నీ మాటలు నీ పిల్లలతో పంచుకున్నాను. చెప్పబడ్డ మాటలు దేవా మా బ్రతుకులో ఫలించుటలో కృప చేయండి. ఇంత అద్భుతమైన మాటలు, ఇన్ని అద్భుతమైన ఆలోచనలు మా బ్రతుకులో నీవు కలగంటే మా బ్రతుకులు ఏమైపోతున్నాయి, ఏ విధంగా మేము బ్రతుకుతున్నాం, ఏ విధంగా మేము నిలబడ్డాం, ఏ విధంగా మా బ్రతుకుల ముందుకు నడిపించుకుంటున్నాం అన్నదే ప్రశ్నించుకునే అవకాశం మా మీద ఉంది తండ్రి. ఇన్న నీ పిల్లలు ఈ మాటల ప్రకారంగా బ్రతుకులను తండ్రి వెలిగించుకున్నట్టులో నక్షత్రాలుగా మేమే మారాలి, మేమే ఒక స్టార్గా వెలగాలి, అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించాలి, అనేకులను దేవుని దగ్గరికి నడిపించే ఒక నక్షత్రంగా, ఒక స్టార్గా నేను మారిపోవాలి, అనేకులను క్రీస్తు పాదాల దగ్గరికి నడిపించాలి నేను అన్న శపథం చేసి కంకణం కట్టుకొని నిలబడే వీరులుగా, పిల్లలుగా నీ బిడ్డలు నిలబడగలిగే ఆ అవకాశంలో నీ పిల్లలకు నాకు అవకాశాన్ని ఇవ్వండి. ఏ ఒక్కరం కూడా తండ్రి ఆరిపోయే దీపాలుగా వెలిగించిన నీవు వెలిగిస్తూ అనేకులను తండ్రి నీ దగ్గరికి నడిపించాలి అన్నది నీ యొక్క అద్భుతమైన ప్రణాళిక. ఆలోచనలతో ఉండాలి తప్ప ఆరిపోయే దీపాలుగా మేము ఉండకూడదు. మా జీవితాలు రేపు శరీరం వదిలిపోతే ఏ క్షణాన మృత్యువు కబలిస్తుందో ఆరిపోయిన దీపాలుగా, వెలుగులేని దీపాలుగా మేము ఉండిపోతే నిత్య శిక్షలోనికి మా బ్రతుకులు వెళ్ళిపోవడం ఖాయం. అటువంటి ఆలోచనలతో మేము ఉండదు. ఎప్పుడు మరణం మమ్మల్ని పలకరిస్తుందో, ఏ క్షణాన మమ్మలను ముట్టడి చేస్తుందో తెలియని పరిస్థితి. ప్రతి క్షణం ప్రతిరోజు నీ వాక్య వెలుగులో సత్క్రియలు చేసే వారంగా మేము ఉండగలిగినప్పుడే మేము వెలుగుతూ ఉంటాం అన్నది. అనేకులకు వెలుగును ఇవ్వగలుగుతున్నప్పుడు నీకు మహిమ. అది నీవు చెప్పిన అద్భుతమైన ఆలోచన. అదేవిధంగా మేము ఉంటామని కూడా ఈ రాత్రికి ఎవరైతే శపథం చేస్తుండ్రో, ఒకవేళ వారి ఆలోచనలు నీకు అనుకూలమైతే వాళ్ళని ఇంకా ఉన్నతంగా ముందుకు నడిపించి కావలసిన ఆలోచనలతో వాళ్ళని నింపమని మనస్ఫూర్తిగా కోరుతూ వచ్చిన పిల్లలను దీవించండి. వారికి ఉన్న ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈరోజు కూడికను ఏర్పాటు చేసిన ఇటువంటి అద్భుతమైన విషయాలను చెప్పించిన ఈ యొక్క కార్యక్రమాలకు పూనుకున్న ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సాంతన కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి. వదిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ బ్రతుకుల్లో, వాళ్ళ యొక్క జీవితాలలో తండ్రి నీ ఆలోచనలతో బ్రతుకులను కట్టుకునే ఒక అద్భుతమైన అపురూపమైన అవకాశంలో వాళ్ళ బ్రతుకులను నిలబెట్టుకుని కృప చేయండి. ఏ విధమైన సమస్యలు ఏమున్నా ఇక నుంచి అయినా నీలో బలంగా నిలబడి రాబోయే విపత్తును, రాబోయే ప్రమాదాన్ని తప్పించుకోవాలి. ఎవరికి వారమే తండ్రి
ఎవరు కారు, భార్య, భర్త, పిల్లలు ఇవన్నీ మరణంతో తెగిపోతాయి. ఎవరికి వారే బ్రతకాలి, ఎవరికి వారే మహాలోకాన్ని అందుకోవాలి. ఎవరు బ్రతికితే వాళ్ళకు పరలోకం, ఎవరు బ్రతకకపోతే వాళ్ళకు నిత్య శిక్ష. ఆ శిక్షను మేము తట్టుకోలేం, ఆ శిక్షను మేము ఊహించలేం, ఆ శిక్షను మేము భరించలేం. దేవా, ఆ శిక్ష నుంచి తప్పించబడాలి. కాబట్టి ఇక్కడున్న అందరూ ఎవరి కోసం బ్రతకకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా, ఎవరంతకు వాళ్ళు పోటీపడి కుటుంబాలలో దేవుని కోసం నేను బ్రతకాలి, ఆ దేవదేవుడి కోసం నేను ఏదో చేసేసేయాలి, సాహసోపేతమైన నిర్ణయాలు నా బ్రతుకులో నేను తీసేసుకోవాలి. ఆనాడు అనేకులు నక్షత్రాలుగా మారిపోతే నేనెందుకు ఒక స్టార్గా, నక్షత్రంగా వెలగకూడదు అన్న ఆలోచనలతో నీ బిడ్డలుగా ఉండటంలో కృప చేయండి. ఇక నుంచైనా మార్పును కొనసాగించేవారుగా ఉండే భాగ్యం ధన్యతను దయచేయండి. ముఖ్యంగా సాంతన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళ బ్రతుకులు నీకోసం ఉన్నతంగా నిలబడాలి. పాత జీవితాలను పాతిపెట్టి ఇక నుంచైనా నీకోసం ఉన్నతంగా, అద్భుతంగా మంచి నిర్ణయాలు తీసుకొని నిలబడటంలో సహాయం అందించి, కుటుంబంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు వాటన్నిటిలో నీ సహాయ సహకారాలు అందించమని వేడుతూ ఇప్పటివరకు అందించిన సహాయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.